టడా వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు సరికొత్త 2024 పల్సర్ 200NS. అండ్ దీంట్లో ఏమేమి అప్డేట్స్ ఆఫర్ చేశారు బజాజ్ వాళ్ళు, అండ్ నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, వాట్ డస్ ఇట్ మీన్ టు యూ అండ్ మీ, అండ్ దీని ఒక వాల్యూ ప్రపోజిషన్ వేరే లెవెల్కి బజాజ్ వాళ్ళు ఎలా తీసుకెళ్లారని ఈ ఒక వాక్ అరౌండ్ రివ్యూ అండ్ రైడ్ ఇంప్రెషన్లో మనం తెలుసుకుందాం. సో ఇది మై ఫ్రెండ్ సరికొత్త 2024 పల్సర్ 200NS. దీంట్లో మెయిన్ 2 అప్డేట్స్ అనేది, ఫస్ట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్. ఇది క్లియర్ కనిపిస్తుంది కదా, ఒకలాంటి రోబో ఫేస్లో కనిపిస్తుంది. అండ్ చాలా చక్కని అప్డేట్ ఇచ్చారు వితౌట్ స్పాయిలింగ్ ది ఓవరాల్ డిజైన్. సెలెక్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ డిజైన్కి జనాలు అలవాటు పడిపోతారు. ఆ డిజైన్ కంప్లీట్గా మారినప్పుడు అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. సో అలాంటి ఏమి ట్రై చేయకుండా గిమిక్స్ వాళ్ళు ఉన్న డిజైన్ని ట్వీక్ చేయడం చాలా మంచిది. సెకండ్ అప్డేట్ అనేది మనకి ఇక్కడ చూస్తే డిజిటల్ కన్సోల్. ఇది ఫుల్ డిజిటల్ కన్సోల్ అనమాట. ఇంతకుముందు పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్ వచ్చేది. సో ఈ ఫుల్ డిజిటల్ కన్సోల్లో మనకి రెవ్ కౌంటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైమ్ అండ్ సైడ్ స్టాండ్ వార్నింగ్, ఫ్యూయల్ గేజ్ అండ్ ఓడోమీటర్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ, ఇక్కడ నావిగేషన్ అని రాసింది చూడండి, దీనిపైన నావిగేషన్ అని రాసింది. సో అది పల్సర్ స్మార్ట్ కనెక్ట్ అంట, స్మార్ట్ కనెక్ట్ అని పేరు ఇచ్చారు. సో ఆ యాప్తో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని పేరు ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఇక్కడ ఉంది. ఇది చేంజ్ చేయాలంటే ఈ బటన్స్ కొంచెం హార్డ్గా ఉన్నాయి. ఓకే, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. దాని తర్వాత సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ దగ్గర వచ్చి మీరు ఎస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ బ్లూటూత్ ఆన్ అండ్ పాస్ కీ అనేది వస్తుంది. ఇదే బ్లూటూత్ని మీరు ఆఫ్ చేసుకో, అంటే పాస్ కీ పేర్ చేయడానికి ఫోన్తో ఈ సిస్టమ్ని, కన్సోల్ని, లేదా ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇదే బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే బ్లూటూత్ ఆఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కన్సోల్ ఒక ఓవర్వ్యూ. దీంట్లో పాటు మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఒకటి ఆఫర్ చేశారు. స్విచ్చెస్ పరంగా ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, హై బీమ్ ఫ్లాషర్ ఉంది. అండ్ ట్యాంక్ చూసినట్లయితే మనకి ఇది వైట్ కలర్లో ఉంది. దీంతోపాటు మనకి ఇంకోటి బ్లాక్ కలర్ వస్తుంది విత్ రెడ్ గ్రాఫిక్స్. బ్లూ కలర్ కూడా ఉన్నట్టుంది. అది వచ్చినప్పుడు నేను ఫీచర్ చేస్తాను. బ్లూ నాకు అది 125లో ఉండేది, ఇప్పుడు 200NSలో ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ చూడండి, డిఆర్ఎల్ అనేది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అంటే మనకి బ్యాటరీ పైన తక్కువ లోడ్ పడుతుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ట్యాంక్ ఏమో 12 లీటర్ ట్యాంక్ అనమాట. సో మనకి ట్యాంక్ రేంజ్ అనేది ఓకే ఉంటుంది, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అండ్ డిస్క్ అనేది 300mm ఫ్రంట్ డిస్క్ అనమాట, డ్యూయల్ ఛానల్ ABS అండ్ గ్రిమెకా క్యాలిపర్స్తో పాటు వస్తుంది. వెనకాల 230mm డిస్క్ అనమాట. అండ్ ఇక్కడ మనకి జాపర్ S టైర్స్తో పాటు వస్తుంది. సో ఇది రేడియల్ టైరా కాదా మనకి ఇక్కడ ఏడ రాసి లేదు, కానీ మోస్ట్లీ ట్రెడ్ ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, మన రెగ్యులర్ జాపర్లకు అయితే లేదు. సో అదొక విషయం మీరు గమనించాలి. ముందు అయితే నైలో గ్రిప్ జాపర్ టైర్సే. సో అది ఒక విషయం మీరు చూడాలి. సీట్ హైట్ 805mm అనమాట, మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, మేనేజబుల్ సీట్ హైట్. అండ్ చాలా స్పేస్ ఉంది. అండ్ ఒకలాంటి టెక్స్చర్ ప్యాటర్న్ ఆఫర్ చేశారు. అండ్ సన్సెట్ చూడండి, బ్యూటిఫుల్ సన్సెట్లో మనము ఇది షూట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే సీట్ అనేది 805mm, మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఫర్ రైడర్. అండ్ ఇది కూడా ఇట్లా ట్యాంక్ని గ్రిప్ చేసుకోవడానికి మంచిగా ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ లేడీస్ కూడా ఈజీగా కూర్చోవచ్చు, అదొక విషయం మీరు గమనించాలి. గ్రాబ్ రైల్స్ నీట్గా ఇచ్చారు. అండ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది ఎటువంటిది మారలేదు. ఇండికేటర్స్ కూడా టర్న్ ఇండికేటర్స్ మనకి ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్, మోనో షాక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూసినట్లయితే మనకి USD ఫోక్స్ ఆఫర్ చేశారు టు ఆఫర్ బెటర్ ఫ్రంట్ అండ్ ఫీల్, బెటర్ డైరెక్షనల్ స్టెబిలిటీ త్రూ కార్నర్స్ అండ్ ఫాస్ట్ డైరెక్షన్ చేంజెస్ చేయడానికి. డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేశారు, ఆల్రెడీ చెప్పాను. ప్లస్ మనకి ఇక్కడ ఒకలాంటి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. చిన్న ఫ్లై స్క్రీన్ అనేది ఆఫర్ చేశారు. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఓన్లీ బైక్ టు ఆఫర్ పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట. అది టాప్ నాచ్ ఎక్విప్మెంట్ మనకి ఈ 200cc క్లాస్లో. యూజువల్లీ ఇది హయ్యర్ సెగ్మెంట్ బైక్స్లో ఆఫర్ చేస్తారు పెరిమీటర్ ఫ్రేమ్. సో అదొక విషయం గమనించాలి. లిక్విడ్ కూలింగ్తో పాటు వస్తుంది, 4 valve ఇంజిన్ అండ్ 199cc ఇంజిన్ అనమాట. ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ చూడొచ్చు, ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ.
అండ్ ఎస్ 4 valve ఇంజిన్, 2 ఇన్లెట్ వాల్వ్స్ 2 అవుట్లెట్ వాల్వ్స్తో పాటు వస్తుంది. The 2 inlet valves allow the air fuel mixture to enter the combustion chamber, and 2 outlet valves allow the exhaust gases to escape freely. So అది ఒక 2 valve ఇంజిన్తో పోల్చుకుంటే 4 valve ఇంజిన్ allows the engine to breathe easy. సో అదొకటి. వెయిట్ సేవింగ్స్ 1.5 kgs మనకి వెయిట్ సేవింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మేబీ అది అలాయ్ వీల్స్ వల్ల, గన్ మెటల్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, బెటర్ క్వాలిటీ మెటీరియల్తో చేయబడ్డాయి, లైట్ వెయిట్ మెటీరియల్తో. సో అదొకటి అడ్వాంటేజ్ అనమాట. అండ్ పవర్ చూసినట్లయితే మనకి 24.5 PS 18.7 Nm టార్క్ ప్లస్ మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్. సో RTR 200తో పోల్చుకుంటే ఇది అడ్వాంటేజ్, మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ లభిస్తుంది. అండ్ మోనోషాక్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. ఇది కూడా మాస్ సెంట్రలైజేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అలాంగ్ విత్ ది మోనోషాక్. సో అజిలిటీ, హ్యాండ్లింగ్, రైడింగ్ డైనమిక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది బండి. రిఫైన్మెంట్ వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అది రైడ్ రిప్రెషన్లో నేను వర్ణించడం మీరు చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి స్వింగ్ ఆర్మ్ అనేది, బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అనేది మనకి ఇక్కడ లభించడం మనము చూస్తున్నాం. సో టెయిల్ సెక్షన్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ట్యాంక్ ప్యాడ్ ఒకటి ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ ట్యాంక్ డిజైన్ కూడా మనకి సిగ్నేచర్ పల్సర్, ఆ మస్క్యులర్ ట్యాంక్ షేప్ అనేది మనకి ఈ 200NSలో ఆఫర్ చేయ. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ 12 yearsగా ఉందండి. అంటే 2012లో ఇది లాంచ్ అయింది. అప్పుడు మా కజిన్ బ్రదర్ ఎల్లో కలర్ 200NS కొన్నాడు. నేను దగ్గర ఉండి ఇప్పించాను బండి. అండ్ అది చాలా బ్రూటల్ బీస్ట్గా ఉండేది. 250cc బైక్స్ని కూడా ఓడగొట్టేది. అప్పటికి ఇప్పటికీ సేమ్ డిజైన్ ఉన్నా కానీ ఇట్ ఈస్ సో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ R&D పీపుల్. ఇప్పటికి కూడా ఇది ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ మార్కెట్కి ఆన్ పార్ కాంపిటీషన్గా ఇది ముందుకు వస్తుంది. సో వెరీ గుడ్ ఏజ్లెస్ డిజైన్ అనమాట. అండ్ నేకెడ్ వుల్ఫ్ డిజైన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఫుల్ సర్కిల్ వస్తుంది. దాన్ని వీళ్ళు చెడపకుండా అలానే ఉంచినందుకు హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. సో ఇప్పుడు బండి ఒక ఓవర్వ్యూ మనం చూసేసాం. దీని ప్రైస్ ఎంత పెరిగిందన్న అంటే దగ్గర దాపు 8,000 పెరిగింది ఈ ఒక LED హెడ్ ల్యాంప్ అండ్ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేసినందుకు. సో ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు సెలెక్ట్ బజాజ్ని విజిట్ చేయమని మనం చేస్తున్నాం. సో నెక్స్ట్ బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా బండిని రైడ్ చేసి చూద్దాం. ఓకే మై డియర్ బంగారం, పల్సర్ 200NS 2024 మోడల్ మన ముందు ఉంది. కొత్త LED హెడ్ ల్యాంప్, ఫుల్ డిజిటల్ కన్సోల్తో పాటు మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. 24.5 PS మ్యాక్స్ పవర్ అండ్ 18.7 Nm మ్యాక్స్ టార్క్. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి రెవ్ చేసి చూద్దాం. దగ్గర 136 మనం కొట్టేసామన్నమాట. అండ్ అల్టిమేట్ అసలు చాలా రెవ్ హ్యాపీ మెషిన్. ఇది చూడొచ్చు, షిఫ్ట్ లైట్ అనేది ఇక్కడ కొట్టుకుంటుంది, గ్రీన్ లైట్. రెడ్ లైట్ వస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అనుకుంటా. బ్లూ లైట్ ఏమో మన బ్లూటూత్ దానికోసము. అండ్ చాలా రిఫైన్ చేసేసారు ఇంజిన్. మోస్ట్ రిఫైన్డ్ 200cc బైక్ ముందుకు వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ అనమాట అండ్ R&D డిపార్ట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ 2012లో వచ్చింది 200NS. అప్పుడు మా తమ్ముడు కజిన్ బ్రదర్ కొన్నాడు, ఎల్లో కలర్. చాలా రఫ్గా ఉండే, కానీ అప్పుడు బ్రూటల్ బీస్ట్గా ఉండేది. 250cc బైక్స్ని కూడా ఓడగొట్టేది. కానీ ఇప్పుడు బ్రూటల్ అగ్రెషన్తో పాటు రిఫైన్మెంట్ యాడ్ చేసేసారు. దానివల్ల అసలు అన్బీటబుల్ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. రెవ్ కౌంటర్ చూడండి, ఆల్మోస్ట్ 10,000 RPMకి షిఫ్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ అండి. క్లచ్ చాలా లైట్గా ఉంది. సో ఎఫర్ట్లెస్ రైడింగ్, గేర్ షిఫ్ట్ స్మూత్గా ఉన్నాయి. దీంట్లో 1.5 kgs వెయిట్ రిడక్షన్ ఉంది. సో పవర్ టు వెయిట్ రేషియో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. దాంతోపాటు మనకి వీల్ బేస్ అనేది 160NSతో పోల్చుకుంటే దీని వీల్ బేస్ తక్కువ. సో దానివల్ల మనకి ఫ్లికబిలిటీ అండ్ డైరెక్షన్ చేంజెస్, కార్నరింగ్, ఫాస్ట్ కార్నర్స్ లేకపోతే కటింగ్ త్రూ కార్నర్స్ చాలా ఎఫర్ట్లెస్గా అయిపోతుంది. అండ్ ఎఫర్ట్లెస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్, ఎర్గనామిక్స్ మీకు డే టు డే యూసేజ్కి, సిటీ రైడింగ్కి, హైవే టూరింగ్కి కూడా
మంచి ప్లాంటెడ్ ఫీల్ ఆఫర్ చేస్తే పెరిమీటర్ ఫ్రేమ్ ఉంది కాబట్టి అసలు దుమ్ము లేపే స్టెబిలిటీ, అద్రిపోయే స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఇంకోటి దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ప్రైస్ అయితే కొంచెం పెరిగిందండి, ఆల్మోస్ట్ మనకి 8,000 పెరిగింది. సో వేరే బండితో పోల్చుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అయితే ఇది అల్టిమేట్ అండి. ఎందుకంటే యూఎస్డి ఫోక్స్ ఇచ్చేసారు, 300mm ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు, డిజిటల్ కన్సోల్ ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, అండ్ దాంతోపాటు LED హెడ్ ల్యాంప్, అండ్ మనకి సాలిడ్ ఏదైతే నేకెడ్ వుల్ఫ్ స్టైలింగ్ ఉందో అది యాస్టిస్ రీటైన్ చేశారు, దాన్ని చెడగొట్టకుండా. సో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఆఫర్ చేశారు. ఒకటి బ్లాక్ విత్ రెడ్, ఇంకోటి వైట్ కలర్, బ్లూ కలర్ కూడా ఉన్నట్టుంది. సో అది మీరు చెక్ చేసుకోవాలి, ఉంటే నేను ఫీచర్ చేస్తాను వచ్చినప్పుడు. ఇప్పటికీ ఈ బండి మీకు నచ్చిందా లేదా? అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రపోజిషన్స్ అని నేను నమ్ముతున్నాను, వాల్యూ ఫర్ మనీ. అండ్ డ్యూక్ 200 కంటే మీరు దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్, డ్యూక్ 200లో పర్ఫార్మెన్స్ తగ్గించి ప్రైస్ పెంచి దాన్ని వాల్యూనే పోగొట్టేశారు. కానీ ఇప్పుడు ఇది అల్టిమేట్ వాల్యూగా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ ఏదైతే డ్యూక్ 200 2016 మోడల్ ఉందో చాలా రిఫైన్డ్గా ఉండేది. సో అదే రిఫైన్మెంట్, అదే అగ్రెషను, అదే రైడ్ హ్యాండ్లింగ్ మీకు మన ఇండియన్ బ్రాండ్ నుంచి వస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ అండి. స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో పాటు మనకి ఈ బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. అండ్ ఇది వరల్డ్స్ ఫేవరెట్ ఇండియన్, 70 కంట్రీస్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది. జాపనీస్ రైవల్స్ని ఓడగొడుతుందంటే మన ఇండియన్ మేడ్ మోటార్ సైకిల్. హ్యాట్స్ ఆఫ్ అండి. మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ, బజాజ్ కాబట్టి. క్లచ్ కేబుల్ కానీ, ఈ బ్రేక్ ప్యాడ్స్ కానీ, క్లచ్ ప్లేట్లు కానీ మీకు అంతా చాలా తక్కువ ధరలో దొరికిపోతుంది, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. అండ్ అంతే అండి, థ్రాటిల్ రెస్పాన్స్ ఫినామినల్గా ఉంది, రెచ్చిపోయేలాగా ఆ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ రిఫైన్మెంట్ అనేది ఒక మధురమైన ఇళయరాజా మెలడీ లాగా ఉంది. సో అది అల్టిమేట్ అండి. రిఫైన్మెంట్ విత్ అగ్రెషన్ అనేది ఒక అల్టిమేట్ కాంబినేషన్, ఇంకా విన్నింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. దీనికి మించింది లేదు. ఇది ఒక వైట్ కలర్లో వైట్ నైట్ లాగా ముందుకు వచ్చింది, లేకపోతే పవర్ రేంజర్స్లో వైట్ రేంజర్ లాగా ముందుకు వచ్చింది చెప్పదలుచుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనకు వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.